ఇంట్లోనే గోధుమ పిండితో ఓవెన్ లేకుండా హెల్తీగా బ్రెడ్ చేశాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ హెల్తీ టాక్స్. మన ఛానల్‌లో అన్ని హెల్తీ టైప్‌లోనే మ్యాక్సిమం చేస్తాను. 95% వరకు మన దాంట్లో హెల్తీనే ఉంటుంది. యూట్యూబ్‌లో ఈ బ్రెడ్ వీడియో చూసి నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యి ఓవెన్ లేకున్నా పర్లేదు మనం ఇంట్లో బ్రెడ్ ట్రై చేయొచ్చు అని చెప్పేసి పెద్ద మోటివేషన్ తెచ్చుకొని స్టార్ట్ చేశాను. సో, దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఒక పెద్ద స్టీల్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో నేను ఎంత పిండి తీసుకుంటానో దానికి సరిపోయే అంత అందాజ కొద్దీ నేను గోరువెచ్చని వాటరు, షుగరు, సాల్ట్, ఆయిల్, గోధుమ పిండి వేసుకున్నాను. తన మెజర్‌మెంట్స్ కాదు. ఇక్కడ ఇన్‌స్టంట్ డ్రై ఈస్ట్ యూజ్ చేశాను కాబట్టి పిండిలో కలుపుకోవచ్చు. యాక్టివ్ డ్రై ఈస్ట్ తీసుకుంటే దాన్ని యాక్టివేట్ చేయడానికి టైం పడతది. అట్లా లేకుండా ఇన్‌స్టంట్ తీసుకుంటే ఇలా యేసుకొని కలుపుకోవచ్చు. ప్రాపర్‌గా కలపాలి. చపాతీ పిండి కంటే సాఫ్ట్‌గానే ఉండాలి. అప్పుడే కొంచెం లూజ్‌గా మంచిగా ఉంటుందన్నమాట. సో, కిందిది పైంది లోపలిది అంతా కలిసిపోయేలాగా మనం ఇంకొంచెమైనా వాటర్ గిట్లా పడితే అదే గోరువెచ్చని వాటర్ యూజ్ చేస్తూ మనం కలుపుకుంటే సరిపోతుంది. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకి పెడితే ఇట్లా అవుతది. ఇట్లా ఇట్లా అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆఫ్టర్ 1 అవర్ హ్యాండ్స్‌కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని అది టచ్ చేస్తే బెటర్. ఎందుకంటే అది ఇట్లా కింద జిగురుగా ఉంటుంది. సో, చేతులకంతా అంటిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయిల్ అప్లై చేసుకొని హ్యాండ్స్‌కి కలుపుకోవాలి. కొంచెం బాగా కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రౌండ్ షేప్స్ చేయడం మనకు కొంచెం ఈజీ ఉండదు గనక నేనేం చేశానంటే ఒక స్టీల్ ప్లేట్ తీసుకున్నాను. ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ రాసి దీనికి షేప్ ఇచ్చాననమాట. ఇప్పుడు మనం బ్రెడ్ మౌల్డ్‌లో అయితే ఏం చేస్తాము, ఇట్లా ఇట్లా రౌండ్ తిప్పుకుంటూ ఒక షేప్ ఇచ్చి దాన్ని ఆ మౌల్డ్‌లో పెడతాం. అది లేదు గనక నేను ఈ ప్లేట్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి, ఇప్పుడు తీసుకున్న పిండి ముద్దను ఇందులో పెట్టేసి రౌండ్ షేప్ ఇచ్చాను. అయితే తను ఆ వీడియోలో ఏం చేసిందంటే నాన్ స్టిక్ యూజ్ చేసింది. తను నాన్ స్టిక్ పాన్ యూజ్ చేసి అందులో పెట్టింది. బట్ నాకది నాన్ స్టిక్ అంత పెద్దవి లేవు. సో, స్టీల్‌లో ట్రై చేద్దాం ఏముందిలే అని చెప్పేసి నేను స్టీల్‌దే యూజ్ చేశాను. అది రిజల్ట్ ఏమైందో మీరే చూడండి ఇప్పుడు చూస్తారు. సో, ఈ ప్లేట్‌లో ఆ ముద్దను పెట్టేసి దానికి షేప్ ఇచ్చాననమాట రౌండ్ షేప్. రౌండ్ షేప్ ఇచ్చేసి స్టీల్ పాత్ర తీసుకున్నానని చెప్పాను కదా! సో, ఆ స్టీల్ పాత్రకి మనం ఆయిల్ గానీ, ఘీ గానీ, బటర్ గానీ ఏదైనా అప్లై జేయొచ్చు. ఇది పాస్ అయితదో, ఫెయిల్ అయితదో తెలవని ఐటెమ్‌కి ఘీ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేను ఆయిల్ ఏసి ప్రాపర్‌గా దానికి మొత్తం ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని దాంట్లో వచ్చేసి ఇది పెట్టేసాను. ఈ పిండి ముద్దను పెట్టేసి ఒక 1 అవర్ ఆగాను. 1 అవర్ మూత పెట్టేసి 1 అవర్ ఆగితే ఇప్పుడు ఇంత పిండుందా దీనికి డబల్ వచ్చేసిందనమాట. డబల్ వచ్చినంక ఐయామ్ డన్ నాకొచ్చింది తనకొచ్చినట్టు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత ఒక గిన్నెని ప్రీహీట్ పెట్టుకున్నాను. నా దగ్గర ఈ గిన్నె మందంగా ఉంటది. సో, దాన్ని నేను ప్రీహీట్ పెట్టేసుకొని ఇదొచ్చి చూసేసరికి డబుల్ సైజ్ అయింది. చూసారుగా అప్పటికిప్పటికి తేడా. సో, దీన్ని ఇలానే తీసుకొచ్చి ఆ ప్రీహీట్ అయిన గిన్నెలో పెట్టేసాను. దీని మీద క్యాప్ పెట్టేసాను. ఆ పెద్ద గిన్నె మీద క్యాప్ గూడా నేను పెట్టేసాను. పెట్టేసి ఎంతసేపటికి అవ్వట్లేదు. సరేలే అయితదిలే అని చూసుకుంటూ ఉంటే మాడిపోయిన స్మెల్లొస్తుంది. నాకర్థమైంది బెడిసి కొట్టిందేదో అని చెప్పేసి. సో, నేనేం చేశానొచ్చి చూసేసరికేంది మొత్తం కింద అడుగంటిపోయింది. తీస్తే రావట్లేదు. సో, మా హస్బెండ్ నిలబడిగి ఆ కిందకి తీసి మరి ఇట్లా బ్రెడ్ టైప్‌లో వచ్చింది. టేస్ట్ కూడా బ్రెడ్ లానే ఉంది ఫ్రెండ్స్. బట్ అదెందుకో వర్కౌట్ అవ్వలేదు స్టీల్ కాబట్టి. సో, నాకు నాన్ స్టిక్ పెద్దది ఏముంది అంటే దోస తవ ఉంది. దోస తవకి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఫస్ట్ ఒక సైడ్ కాల్చాను. కాల్చి మళ్ళా తిప్పి ఇంకొక సైడ్ కాల్చాను. కాల్స్తే పర్లేదు. ఇప్పుడు కొంచెం షేప్ వచ్చింది. ఆ పైనది కిందది చిన్న ముక్క తీసుకొని తింటే బ్రెడ్ లానే ఉంది. బట్ చెప్పడం మర్చిపోయాను. ఇలా గిన్నె బోర్లించేసుకొని స్లిమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. సో, బోర్లించేసిన తర్వాత తీసి చూసేసరికి ఏమైంది, ఉడికింది. సో, అటు ఉడికింది, ఇటు ఉడికింది. హమ్మయ్య! నాకయిపోయింది బ్రెడ్ రెడీ అయింది. బ్రెడ్ బేకింగ్ వచ్చేసింది స్టవ్ పైన అని చెప్పి లిటరల్లీ నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ ఆ హ్యాపీనెస్ కొంచెంసేపు ఉందని జెప్పాలి. ఇట్లా అయిన బ్రెడ్‌ని నేను తీసుకొని ఒక ట్రేలో మంచిగా పెట్టుకొని 5 మినిట్స్ చల్లారిన తర్వాత మనం కట్ చేయాలి ఫ్రెండ్స్ అని చెప్పేసి మీకు నేనేంటంటే చెప్పాను, చూపించాను కూడా. చూపించిన తర్వాత ఏమైంది అది కట్ చేసేసరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినంత పనయింది నాకైతే. అది కట్ చేస్తే కట్ అవ్వట్లేదు. గట్టిగా అయిపోయింది.
చూసారా 5 మినిట్స్ ఆగండి. కూల్ అయిన తర్వాత కట్ చేయండి అని చూపించాను. బట్ చూడండి కట్ చేస్తే ఎట్లా అయిపోయిందో లోపల ఉడకలేదు. తనకు ప్రాపర్‌గా కుక్ అయింది. ఇక్కడ ఇంకోటేంటంటే తను తీసుకుంది మైదా పిండి. నేను హెల్తీగా తీసుకోవాలని చెప్పేసి చేయాలని చెప్పి నేను గోధుమ పిండి తీసుకున్నాను. మరి అక్కడ పోయిందా ప్రాబ్లము? లేకపోతే ఇక్కడ ఏ మిస్టేక్ జరిగిందనేది నాకు తెలియలేదు గైస్. మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. ఇలాంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.